హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇట్స్ మీ హరిత జబర్దస్త్. సో, ఆర్టిస్ట్ అనంగానే తెలుసు మీ అందరికీ మేము ఎంత బిజీగా ఉంటామనేది షూటింగ్స్ తోటి, ఈవెంట్స్ తోటి. సో, ఇంత బిజీ షెడ్యూల్‌లో గూడా నాకు వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్ గురించి చెప్పడం జరిగింది మా ఫ్రెండ్స్. సో, ఫస్ట్‌లో నేను పట్టించుకోలేదు. అంత తేలిక ఎలా ఉంటదిలే అని జెప్పేసి చేయగలనా, చేయలేనా అనే ఒక చిన్న అనుమానంతోటి నేను పట్టించుకోలేదు. నెగ్లెక్ట్ జేశాను. బట్ నాకు మా ఫ్రెండ్స్ పట్టు వదలని విక్రమార్కుల్లాగా దాని గురించి పదే పదే చెప్పడం వల్ల, అలాగే నేను ఒక మీటింగ్‌కి అటెండ్ అవ్వడం వల్ల నేను ఐడీ తీసుకోవడం, వెంటనే షాపింగ్ చేయడం అన్నీ టక అయిపోయాయనమాట. సో, అంటే వాళ్ళేదో చెప్పారనో, లేదంటే వాళ్ళు బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారనో నేను జాయిన్ అవ్వలేదు. నేను ఇందిట్లో ఉన్న ప్రొడక్ట్స్‌ని కూడా చాలా బాగా అబ్జర్వేషన్ చేశాను. సో, ఇందిట్లో ఏంటంటే మేము ఎక్కువ జర్నీలు చేస్తుంటాం కాబట్టి మాకు సీఎండీ అనే ఒక ప్రొడక్ట్ చాలా బాగా యూజ్‌ఫుల్ అయింది. దట్ మేము మాకు మేకప్ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నది మీ అందరికీ తెలుసు. సో, మేము ఈవెంట్స్‌కెళ్ళాలన్నా, షూట్స్‌కెళ్ళాలన్నా మేకప్ చాలా ఇంపార్టెంట్. సో, మేము బయట వాడే మేకప్‌కి, అలాగే ఇందిట్లో వెస్టేజ్‌లో ఉన్న కాస్మెటిక్స్‌కి నేను తేడా చూసాను. చాలా బావుంది. నేను వాడాను. ఎక్స్‌పీరియన్స్ కూడా చేశాను. సో, ఎవరికైనా సరే సంపాదన వస్తూ ఉంటే వద్దు అని ఎవ్వరికీ అనిపించదు. నాకే కాదు మీకు గూడా. తెలుసది మీకు గూడా. సో, దీనిలో సెకండ్ ఇన్‌కమ్ గురించి రావటం జరిగింది నేను. దీనిలో నేనెలా టేకప్ చేస్తాను ఏంటన్నది నా ఫ్రెండ్స్‌ని బట్టి, నాకు చెప్పే మా లీడర్స్‌ని బట్టి ఉంటదనమాట. సో, కానీ నాకు చేయాలన్న ఆలోచనుంది. నేను ముందుకెళ్తానన్న నమ్మకం గూడా నాకుంది. సో, దీనిలోకి నా ఫ్రెండ్స్‌ని ఆహ్, మా రిలేటివ్స్‌ని అందరిని తీసుకురావడానికి గూడా నేను ట్రై చేస్తాను. ఎందుకంటే మనం ఎవరికైనా చదువు చెప్పామనుకోండి, మనకు ఆ చదువు మీద ఇంకా పట్టొస్తది. సో, ఇప్పుడు నేను మీటింగ్‌కి అటెండ్ అవ్వటం వల్ల దాని గురించి, ఆ ప్రోడక్ట్ గురించి గూడా దాని మీద నాకు పట్టొస్తది గాబట్టి, నాకు చేయగలననే నమ్మకం ఉంది. సో, మనం ఏంటంటే ఎదుటి వ్యక్తులకి చెప్పేటప్పుడు ఏమనిపిస్తదంటే, వీళ్ళకి మనం చేయగలమా? లేదా? అనే ఒక చిన్న థాట్ ఉంటది. బట్ మీటింగ్స్‌కి అటెండ్ అవ్వడం వల్ల ఏంటంటే, మీలో ఉన్న మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చి మీరు ఎదుటి వ్యక్తులని చాలా ఈజీగా చెప్పగలుగుతారు. మీకు అర్థమవుతది. అలాగే వాళ్ళకి గూడా అర్థమయ్యేలాగా మీరు చెప్పగలరనమాట. ఆహ్, అలాగే ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్‌కి నాకు పరిచయం చేసినటువంటి రాజేష్ గారికి, అలాగే శ్రీదుర్గ గారికి, మా లీడర్స్‌కి గూడా స్పెషల్ థాంక్స్ అనమాట. సో, కాబట్టి మీరు గూడా ఒకసారి ఆలోచించండి. ప్రొడక్ట్ గురించి అవగాహన రావాలంటే గనక కంపల్సరీగా మీటింగ్స్‌కి అటెండ్ అవ్వాలి. యాక్చువల్లీ 8% ఫాస్ట్ ట్రాక్ నాకొచ్చినప్పుడు నేను మార్టూర్‌లో మీటింగ్స్‌కి రావడానికి కుదరాలి. బట్ నాకేంటంటే నాకు షూట్స్ ఉండటం వల్ల నేను ఆ రోజు రాలేకపోయాను. డెఫినిట్‌గా ఈసారి జరిగే మీటింగ్‌కి వస్తానని అనుకుంటున్నాను. రావాలని కూడా అనుకుంటున్నాను. సో, థాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్‌ని పరిచయం చేసిన రాజేష్ గారికి, శ్రీదుర్గ గారికి. థాంక్ యూ ఫ్రెండ్స్.